ఇక ఒక పక్క దేశవ్యాప్తంగా హిందీ ప్రకంపనలు సృష్టిస్తుంటే అమిత్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేసినట్టుగానే అయ్యాయి. ఇక ఒకే జాతీయ భాష ఉండాలన్న అమిత్ షా వ్యాఖ్యలపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. లింక్ లాంగ్వేజ్ గా మార్చాలన్నదే కేంద్ర హోంమంత్రి ఉద్దేశంగా కనిపిస్తోంది. అమిత్ షా వ్యాఖ్యల్ని ఉత్తరాది రాష్ట్రాలు స్వాగతిస్తున్నప్పటికీ కొంత దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత కనబడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రిపై డీఎంకే అగ్గి మీద గుగ్గిలంగా మారింది. రాజకీయ తెరపైకి హిందీ భాష రగడ కొత్తగా వచ్చింది. ప్రజల్లో నేతలు సృష్టిస్తున్న అలజలుడు భయాందోళన కలిగిస్తున్నాయి. అధికార భాషల చట్ట ప్రకారం 1963 అధికార భాషలుగా హిందీ, ఇంగ్లీష్ ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే పార్లమెంటు, ప్రభుత్వ వ్యవహారాలలో హిందీ, ఇంగ్లీష్ వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. భిన్న భాషలు, భిన్న మాండలికాలు భారత్కి పెద్ద బలమనే చెప్పాలి. దేశంలో హిందీ భాష వర్సెస్ ప్రాంతీయ భాషలు అన్నట్టుగా కొనసాగుతోంది. ఇక బీజేపీ తీరుపై మాత్రం ప్రాంతీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు అమిత్ షా కామెంట్లపై ఎందుకంత నిరసన తెలియజేస్తున్నారు? హోం మంత్రి చేసిన తప్పేంటి? అసలు మన దేశ జాతీయ భాష ఏది అనేది మర్చిపోయారా? భారతదేశంలో అధికార భాషలు ఎన్నున్నాయి? హిందీని బలవంతంగా రుద్దుతున్నారా? ప్రాంతీయ భాషల విలువను తగ్గించే కుట్రలు జరుగుతున్నాయా? దేశంలో కార్చిచ్చుల భాషల రగడ ఎందుకు మొదలైంది? గతంలో దక్షిణాదిలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు అనేకం జరిగాయి. చూసుకుంటే 1937లో హిందీని తప్పనిసరి చేసింది మద్రాసు ప్రభుత్వం. అయితే ఆ టైంలో మద్రాసులో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. 1965లోనూ ద్రవిడ నాట హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా జరిగింది. ఇక 1987లో హిందీ వ్యతిరేక నిరసనలు జరిగాయి. హిందీకే భారత్ను ఏకం చేయగల సత్తా ఉంది. ఇంగ్లీష్కి ప్రత్యామ్నాయంగా హిందీ భాషే ఉందా? ప్రజలందరూ హిందీ నేర్చుకుంటే అసలు వచ్చే తప్పేంటి? హిందీ భాషను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నట్టు అనిపిస్తోందా? అపోహలు పోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఏం చెయ్యాలి? 9వ తరగతి వరకు హిందీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందరికీ అందించాలి. హిందీ బోధన పరీక్షలపై శ్రద్ధ పెట్టాలి. ఇక ఇది ఇవాల్టి మన చర్చాంశం. ఈ చర్చాంశంలో మనతో పాటు పాల్గొనేందుకు శివూరి నారాయణరాజు గారు, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ హిందీ హెచ్ఓడి, అలాగే ప్రొఫెసర్ సర్రాజ్ గారు హెచ్సియు హిందీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, అలాగే కప్పర ప్రసాద్ గారు విశ్లేషకులు, ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. ముగ్గురికి నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ నారాయణరాజు గారు, హిందీ భాష మన సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజంగా కూడా కొన్నిసార్లు మాతాజీ, పితాజీ అని మాట్లాడుతుంటే వచ్చే ఆనందం మమ్మీ, డాడీ ఈ లాంగ్వేజ్లో పెద్దగా రాదు. అలాంటప్పుడు ఇంగ్లీష్ని ప్రోత్సహించడానికి ఇంగ్లీష్లో పిల్లలు మాట్లాడితే సంతోషపడే పేరెంట్స్ కానీ, ప్రభుత్వాలు కానీ హిందీలో మంచిగా ఇంత చక్కటి భాషలో మాట్లాడుతుంటే వ్యతిరేకత ఎందుకు తెలియజేస్తున్నారు? ముందుగా ఈ డిబేట్ లో ఉన్న ప్రొఫెసర్ ఆర్ఎస్ సర్రాజు సార్, మా గురువర్యులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ సర్రాజు సార్ నమస్కారం. మిగతా సభ్యులకు ఇక్కడ ముందుగా మనం హిందీకి ఎందుకు వ్యతిరేకత, అసలు ముందుగా ఒక ఒక రూఢీ పరంగా అంటే ఒక ఎలాగైపోయిందంటే హిందీ గురించి మాట్లాడితే మనం అంతా ఇంగ్లీష్కి వ్యతిరేకము, లేకపోతే ఇంకేదన్నా భారతీయ భాషల గురించి మాట్లాడితే ఇంగ్లీష్కి వ్యతిరేకము. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భాషాపరంగా మనము ఏ ఒక్క భాషకి వ్యతిరేకం కాదు. ఫస్ట్ అది ఇంగ్లీష్ తో కలిపి మనం ఏం చెప్తామంటే అంగ్రేజీసేనే అంగ్రేజియత్ సే హమ్కో దుష్మని, ఇంగ్లీష్ తో కాదమ్మా. ఇంగ్లీష్ భాషతో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ కల్చర్ అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు తాగి తిరగడం అది మన సంప్రదాయం కాదు. అటువంటి విషయాల్లో మనం వాళ్ళకి ఎగనేసి తప్ప ఇంగ్లీష్ భాషకు కాదు. ఒకటి. రెండు, హిందీ సంబంధించినంత వరకు సంస్కృతానికి మన తెలుగు వాళ్ళకు ఉన్న ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఏంటంటే మంది ఇంచుమించుగా తెలుగు సంస్కృతానికి సగం భేదం లేదు, ఒక విధంగా చెప్పాలి. అలాగే హిందీకి కూడా అంతే. దానివల్ల ఏమవుతుంది, మనం హిందీ నేర్చుకున్నప్పుడు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. మనమే కాదు, తెలుగు వాళ్ళు, అలాగే మలయాళము, కన్నడ అందరికీ ఇంచుమించుగా ఇదే కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. రెండు, ఒకప్పుడు జనరల్ గా ఏంటంటే హిందీ అనగానే తమిళనాడు వ్యతిరేకం, ఇది ఒక రొటీన్ అయిపోయింది. రీసెంట్ గా స్టాలిన్ గవర్నమెంట్ వాళ్ళు స్టాండ్ క్లియర్ గా చెప్పారు, మేము హిందీకి వ్యతిరేకం కాదు,
హిందీ నేర్చుకోవడానికి వ్యతిరేకం కాదు. ఎవరైనా వారికి నచ్చితే వారు దర్జాగా నేర్చుకోవచ్చు, కానీ ఇంపోజ్ చేస్తే ఒప్పుకో. ఒకప్పుడు ద్రావిడ మూమెంట్ కానీ హిందీ ఎగ్నెస్ట్ మూమెంట్ తో కంపేర్ చేస్తే ఈ రోజున ఒక విధంగా వారి స్టాండ్ కంప్లీట్ గా మారింది. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. జనరల్ గా హిందీ మాట్లాడే తమిళ వాళ్ళందరూ వ్యతిరేకం, లేకపోతే తమిళనాడు వ్యతిరేకం. ఇది ఈ భావనే తప్పు. ఇది మనం రొటీన్ గా పడికట్టు పదాలు చెప్పినట్టు చెప్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రోజున తమిళనాడు స్టాండ్ పూర్తిగా మార్చుకుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము హిందీ నేర్చుకోవడానికి వ్యతిరేకం కాదు, ఎవరైనా హిందీ నేర్చుకుంటే వారికి కావాల్సిన అవకాశాలు ఇస్తాం, కానీ బలవంతంగా రుద్దితే ఇది ఇది వాళ్ళ స్టాండ్. ఈ రోజున రీసెంట్ గా స్టాలిన్ గవర్నమెంట్ స్టాండ్. సో ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, మనం అప్రిషియేట్ చేయాలి తమిళనాడు గవర్నమెంట్. ఒకప్పుడు ఏదో ద్రావిడలు, తమిళనాడు ద్రావిడ రాజకీయాలు, అది ఒక గతం. కానీ ఈ రోజున తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా హిందీకి మేము వ్యతిరేకం కాదు అని ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళు స్టాండే మార్చుకున్నారు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. రెండు, హిందీ నేర్చుకోవాలా వద్దా అన్నది ప్రజల విషయం. రెండు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ప్రాంతీయ భాషను తగ్గిస్తారా? ఇది చాలా తప్పు మాట. ఎందుకంటే హిందీ, భారతీయ భాషలు అన్ని ఒకటే. హిందీని ఉపయోగించడం అంటే మనం భారతీయ భాషలను మర్చిపోవడమో లేకపోతే తక్కువ చేయడమో కాదు. మన అసలు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకం. మన అన్ని భాషలు ఉంటాయి. భారతీయ భాష ముందుగా మనం చేయాల్సిన ఒక మంచి పని మనం ఏం చేయడం మానేసామంటే, అనవసరంగా ఎక్కడైతే ఇంగ్లీష్ ను వాడుతున్నామో అన్నీ మానేసి ఇది మనలో మనం కొట్టుకుంటే, అంటే మన భారతీయ భాషలో హిందీ వచ్చింది తమిళమో, లేకపోతే హిందీ వచ్చింది తెలుగో, లేకపోతే కన్నడ వచ్చింది, ఇది మనం కొట్టుకోవడం వల్ల మన అందరం కలిసి చేస్తున్న పని ఏంటంటే అవసరం లేని ఇంగ్లీష్ ని పెంచి ప్రోత్సహిస్తున్నాం. అవును, నేను ఇంగ్లీష్ ను భాషను వద్దని చెప్పను, భాష నేర్చుకోండి తప్పలేదు. భాష మనకి ఎక్కడ అవకాశం ఉంటే మనకు అవసరం అయినప్పుడు ఏ భాష అయినా నేర్చుకోవాల్సిందే. దాన్ని ఉపయోగించుకొని మన ఎవరైతే వారు కావాల్సినటువంటి రొటీన్ రోజ్గార్ అంటే ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి, తప్పలేదు. కానీ అవసరం లేని దగ్గర ఈ రోజున మన మీడియాలో కూడా జరుగుతున్న ప్రచారం ఏంటంటే భాష, నాలెడ్జ్, లాంగ్వేజ్ అండ్ నాలెడ్జ్, ఈ రెండింటి మధ్యన ఒక సన్నటి గీతను మర్చిపోయాం. అవును, ఈ రోజున ఎలా ప్రచారం చేస్తున్నారంటే నాలెడ్జ్ కి భాషకి డిఫరెన్స్ లేకుండా ఇంగ్లీషే నాలెడ్జ్, నాలెడ్జే ఇంగ్లీష్ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద తప్పు. దీన్ని మనం ఖండించాలి. ఫస్ట్ భాష వేరు, జ్ఞానం వేరు, నాలెడ్జ్ వేరు. ఈ రోజున ఎలా మాట్లాడతారంటే ఏదైనా ఇంగ్లీష్ లో దొరుకుతుంది. అదే భారతీయ భాషలు అన్నిట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ సంస్కృతంతో కలిపి. నిజంగా ఖచ్చితంగా సంస్కృతాన్ని కానీ మన భారతీయ భాషలు నేర్చుకుంటే ఇంగ్లీష్ వద్దన్నా వస్తుంది. నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ కోసం అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఉపాధి కోసం మనకు అవసరం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో తప్పు కూడా లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం ఎవ్వరం కూడా ఏ భాషకి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే, ఏదో అమిత్ షా గారు హిందీ గురించి చెప్పారు, ఒక జాతీయ భాష ఉండాలి అన్నది ఒక ఆయన కాన్సెప్ట్. ఇది తప్ప ఒప్ప అన్నది సెకండరీ. కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు, నేను సరాజ్ సార్ ఉన్నారు, సార్ కూడా బయట పనిచేసి వచ్చారు. అందరు బయట మనం వెళ్ళినప్పుడు ఎవరు కూడా, నేను ఈవెన్ బుల్గారియాలో కూడా చూశాను, అక్కడ ఎవరు భారత్ అనో లేకపోతే ఇంకోటి, భారతదేశం అంటే వాళ్ళకి హిందీయే. అంటే అది కూడా ఎలాగంటే హిందీ సినిమా వలన వాళ్ళకి తెలిసింది. ఓ హిందీ అంటే భారత్ హిందీ అన్నది అభిన్న, అంటే రెండు అన్యోన్యాశ్రితం, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. బయట మన ఐడెంటిటీ ఇది. కాబట్టి ఎక్కువ మంది నేర్చుకున్నటువంటి భాషను మిగతా వాళ్ళు నేర్చుకుంటే మంచిదే, అంతే. కానీ దీని ఒకటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మొత్తం భారతదేశమే కాకుండా మిడిల్ ఈస్ట్ కానీ ఎక్కడికి వెళ్ళినా అందరికీ సంపర్క భాష అంటే లింక్ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా గ్రౌండ్ లెవెల్లో హిందీ. ఇది సందేహం లేదు, ఇది సందేహం లేదు. కాబట్టి మనం భాషలకి, ఏ ప్రాంతానికి, ఏ ప్రాంతీయ భాషలకి వ్యతిరేకం కాదు. అన్ని భాషలు నేర్చుకోవాలి. హిందీ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీకు కనెక్టివిటీ పెరుగుతుంది, మీకు అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి.
రైట్. అదే. ఒక్కసారి సర్రాజ్ గారి దగ్గర కూడా వెళ్దాము. సర్రాజ్ గారు, నిజంగా నారాయణ రాజు గారు చెప్పినట్టు ఇంగ్లీష్ ముద్దే, కానీ ఇంగ్లీష్ సంస్కృతి వద్దు మనకు. అది పక్కన పెట్టేస్తే ఇంగ్లీషు హిందీ కంపారిజన్ అనేది నిజంగా అది మనందరం కూడా బాధపడాల్సిన విషయం. భారతదేశంలో హిందీ అనేది ప్రజల్లో మమేకం అయిపోయింది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు. ఏదో హిందీ భాష డెవలప్ అయిపోయి ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవడం కంపల్సరీ అని చేస్తే ప్రాంతీయ భాషలు కనుమరుగైపోతాయని పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ భాషనే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగు మీడియం స్కూల్స్ పక్కకు పెట్టేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్సే తీసుకురావాలి అన్నప్పుడు ప్రాంతీయ భాష మీద అభిమానం ఎవరికి గుర్తు రాలేదు, లేకపోతే ప్రాంతీయ భాష కనుమరుగైపోద్ది అన్న విషయం ఎవరికి గుర్తు రాలేదు. కానీ హిందీ నేర్పించండి, అందరికీ కూడా కనెక్టివిటీ పెరగాలి అనగానే ప్రాంతీయ భాషల మీద ప్రేమ పొంగొచ్చినట్టు మాట్లాడడాన్ని అసలు ఎలా ఆలోచించాలి? నిజానికి మన గౌరవనీయులు హోంమంత్రి అమిత్ షా గారు మన భారతీయ భాషల్ని భారతీయ ప్రజలకి దగ్గర తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారండి. ఇప్పుడు ప్రజల భాషలో ప్రజల వద్దకు మనం వెళ్ళాలి, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి, మన భాషలను మనం మాట్లాడండి అనేటటువంటి ఏదైతే ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించే ఆత్మనిర్భర్ భారత్ వైపుగా మనం వెళ్తున్నామో దాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే అమిత్ షా గారు, హోంమంత్రి గారు ఇలాగ హిందీని మీరు విస్తృతంగా వాడండి అని చెప్పడం జరిగింది. నిజానికి ఈ హిందీ అనేది ఈనాడు కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఇంచుమించు 1900లోనే ఇంగ్లీషు ఉర్దూ భాషలతో పాటుగా రాజ్యాంగ కార్యకలాపాలు శాసన వ్యవస్థలో ఒక భాష కింద మనం స్వీకరించడం జరిగింది. మనకు అనుసంధాన భాషగా ఏనాటి నుంచో హిందీని వాడుతూ వస్తున్నాం. నిజానికి 44% మంది ప్రజలు భారతదేశంలో హిందీని వాడుతున్నారు. అంతేకాకుండా మనకి హిందీయేతర ప్రదేశాల్లో కూడా 10 నుంచి 15% మంది హిందీని వాడుతున్నారు. అంటే బొంబాయి, కలకత్తా మొదలైనటువంటి ప్రదేశాల్లో. అంటే ఇది ప్రామాణికమైన హిందీయా అప్రమాణికమైన హిందీయా అనే మాట పక్కన పెడితే మనుషులు తమ మధ్య సంభాషించుకోవడానికి, ఆలోచనలు చెప్పడానికి, మన పనులు చేసుకోవడానికి హిందీని వాడుతూ వస్తున్నారు. అయితే నాయకులు భయాందోళనలు సృష్టించినంత మాత్రాన ప్రజలు భయపడిపోరు. మన నారాయణ రాజు గారు అన్నట్టుగా ప్రజలు వారి అవసరాలకు అనుగుణంగానే భాషల్ని నేర్చుకుంటారు. హిందీని నేర్చుకున్నారు. 100 సంవత్సరాల ప్రచార చరిత్ర హిందీకి ఉంది. తమిళనాడులో కూడా హిందీకి నాయకులు వ్యతిరేకించే రాజకీయ కారణాలు కానీ ప్రజలు తమ అవసరాల రీత్యా హిందీని మొదటి నుంచి నేర్చుకుంటూనే వస్తున్నారు. అయితే ఇంకో మాట చెప్పాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రాజు కూడా అన్నాడు, జ్ఞానం అంటే ఇంగ్లీష్ లోనే ఉందని కాదు. ఇంగ్లీష్ తో పాటుగా రష్యన్లో, ఫ్రెంచ్ భాషలో, జర్మన్ భాషలో, చైనాలో వారి భాషల్లో జ్ఞానాన్ని మనం పొందుతూ వచ్చాం. మన 2020 నూతన విద్యా విధానంలో హిందీతో పాటుగా అన్ని భారతీయ భాషలు, అన్ని భారతీయ భాషలు అంటే 8th షెడ్యూల్లో చెప్పిన భాషలే కాకుండా మాతృభాషలుగా మాట్లాడే ప్రతి భాషలో కూడా ప్రాథమిక విద్యను అందించండి అని ఇవాళ భారత ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు అలాంటప్పుడు రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే ప్రజలు తప్పుపడతారు, కానీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మనకి అమిత్ షా గారు ఈనాడు ఈ మాట చెబుతున్నారు. ప్రజలు అంత ఆందోళన పడిపోవాల్సిన అవసరం నాకైతే ఏమీ కనబడట్లేదు. ఎందుకంటే మార్పు భారతీయ సమాజంలో జరుగుతోంది. మనం అభివృద్ధి పదంలో ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ వైపుగా వెళ్తున్నాం. ప్రజల మధ్యకి మనం వెళ్తున్నప్పుడు ఇదివరకుట్లాగా మన సమాజాలు స్థిరమైనటువంటి కాదు. ప్రజల్లో చాలా మొబిలిటీ, గతిశీలత మనకి కనబడుతూ ఉంటుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళు పట్టణాలకు వెళ్తున్నారు, పట్టణాల వాళ్ళు నగరాలకు వెళ్తున్నారు, నగరాల నుంచి మహానగరాలకు వెళ్తున్నారు. ఉత్తర దేశంలో ఉండే వాళ్ళు దక్షిణ దేశానికి వస్తున్నారు, దక్షిణ దేశం వాళ్ళు ఉత్తర దేశానికి వెళ్తున్నారు. అలాంటప్పుడు హిందీ ప్రాంతం, హిందీయేతర ప్రాంతం అనకుండా హిందీని ఒక భాష మొదటి నుంచి కూడా భారతదేశం ఈ బహుభాషలకి నిలయమైనటువంటి దేశం. మనం అలాంటప్పుడు మన కార్యకలాపాలు కానీ, మన జ్ఞానాన్ని కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు ఉర్దూ నుంచి, ఇతర ఇంగ్లీష్ నుంచి, ఇతర భాషల నుంచి తీసుకున్నాం. అయితే మన ఇప్పుడు ఎడ్యుకేషన్ మీడియం, ఈ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది ఉండాలి, భారతీయ భాషలు ఉండాలా, ఇంగ్లీష్ ఉండాలా అంటే ఈనాటికి మనం వెనక ముందు ఆడుతూ వస్తాం. ఎందుకనంటే మన భారతీయ భాషల్లో పూర్తిగా మన జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేదేమో, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగలేదు కాబట్టి ఇంగ్లీష్ లో ఉంది అనే భ్రమకి గురై మనం ఇలాంటి భావనలకి ఇదవుతున్నాం. కానీ నిజానికి మాతృభాషలో నేర్చుకుంటే మరింత సృజనాత్మకంగా మనం ఆలోచించగలుగుతాం.
మనం ముందుకు వెళ్ళగలుగుతాం, స్వయం సమృద్ధిని మనం సాధించగలుగుతాం. ఈ దృష్ట్యా మనం హిందీ భాష అభివృద్ధిని చూడాల్సి ఉంటుంది, కానీ హిందీని వ్యతిరేకించడం అనేటువంటి సరైనది కాదనే నా అభిప్రాయం. అయితే ప్రగాఢంగా నేను విశ్వసిస్తుంది ఏంటంటే, ప్రజల భాషని ప్రజల మధ్యకి, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచుతూ ఈ భాష ద్వారా మనం అన్ని కార్యకలాపాలు చేయగలం. మనం కూడా ప్రపంచంలో మన భాష యొక్క గొప్పదాన్ని చాటగలం. ఈ భాష ద్వారా అన్ని కార్యకలాపాలు మనం చేసుకోగలం. ఇంగ్లీష్ మనం అడాప్ట్ చేసుకున్నాం, అది అడాప్టెడ్ చైల్డ్ అది. అంతేగాని హిందీ అనేది మన మాతృభాష, తల్లి నుంచి వచ్చింది. అలాగే మిగతా భారతీయ భాషలన్నీ కూడా మన తల్లి నుంచి వచ్చినవి. అడాప్టెడ్ భాషకి మిగతా భాషలకి మన భాషలకి తప్పకుండా మనకి తేడా ఉంటుంది. మన అవసరం కోసం మనం దాన్ని వాడుకుంటున్నాం. అలా అని చెప్పి ఇది భారతీయ మధ్యతరగతి భాషగా ఇంగ్లీషు అభివృద్ధి చెందడం వల్ల, ఇంగ్లీష్ చదువుకుంటే మరింత జ్ఞానాన్ని మనం సంపాదిస్తాం అనేటువంటి భ్రమల్లో మనం ఇప్పటికీ ఉంటుండడం వల్ల ఈ రకమైనటువంటి భావనలు వస్తున్నాయి. హిందీకి భారతదేశంలో ఎక్కడా వ్యతిరేకత అన్నది నాకు కనపడలేదు. నిజానికి 44% మంది మాతృభాషగా మాట్లాడుతున్న భాష, ఇంకా 25% మంది అదర్ టంగ్ కింద, అంటే రెండో భాష కింద నేర్చుకుని వాడుతున్నటువంటి భాష, మాట్లాడుతున్నటువంటి భాష. ఇది మనకి గొప్ప, అన్ని భాషల్లో కూడా సంస్కృత పదాలు మనకి ఉన్నాయి. అలాగే హిందీ కూడా దేవనాగరి లిపిలో ఉండేటువంటి హిందీని సంస్కృత భాషా శబ్దాలతో మరింత పరిపుష్టం చేసి మనం వాడుతున్నాం. ఇది మనకి ఈనాటి అవసరం. మన గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారు హిందీని మరింతగా ప్రజల దగ్గరికి చేరువుగా చేయడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మన భాష ద్వారా మనం మరింత ముందడుగు వేయగలుగుతామని చెప్పని, మన దేశం మరింత అభివృద్ధి సాధించగలుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. కప్పర ప్రసాద్ గారు, చూస్తున్నాం మనం, అంటే ఏ రాష్ట్రంలో కూడా ఉత్తరాది రాష్ట్రాలు స్వాగతిస్తున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మనం చూడొచ్చు, అంటే ఒక రాష్ట్రంలో ప్రజలు ఇంకో రాష్ట్రంలోకి వలస వచ్చి ఉండడము, వలసవాదులు పెరిగిపోవడం, ఈ నేపథ్యంలో హిందీ ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఈ వ్యతిరేక భావం చూపించడమేమో అనేది, అమిత్ షా మాట్లాడాడు కాబట్టి దాన్ని తప్పు అని చెప్పాలని చెప్పి కొంతమంది కంకణం కట్టుకొని చూడడాన్ని ఏ విధంగా అనుకోవచ్చు? నమస్కారం అండి. అక్కడ ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ప్రధానంగా మీరు పదే పదే హిందీని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం అంటూ ఏం లేదు. పెద్దగా దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కూడా లేరు. ఇందాక చెప్పారు, తమిళనాడులోనో కర్ణాటకలోనో కొంత హిందీ అంటే వాళ్ళకి హిందీ రాదు కాబట్టి కొంత దాన్ని ఆ హిందీని రుద్దడం అనేది సరికాదు అన్నారు తప్ప హిందీని పూర్తిగా వ్యతిరేకించినటువంటి సందర్భం ఏది లేదు. రెండోది, మనం భారతదేశము చాలా విభిన్న భాషలకు, విభిన్న జాతులకు నిలయమైనటువంటి దేశం ఇది. ఇందులో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్యలో చాలా తేడా ఉంటది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. దాన్ని మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఉత్తరాది భాషనే హిందీ. హిందీ అంటే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు మాట్లాడతాయి. దక్షిణాదిలో వచ్చేసరికి ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి భాషను కలిగి ఉంది కాబట్టి కొంత వేరియేషన్ ఉంటది. ఇప్పుడు కర్ణాటకకు పోయినాం అనుకో, కన్నడ ఉంటది, మన దగ్గర తెలుగు ఉంటది, లేకపోతే తమిళనాడులో తమిళ్ ఉంటది, ఒరిస్సాలో ఒరిస్సా భాష ఒడిసే సపరేట్ గా ఉంటది. ఇట్లా కానీ నువ్వు అదే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళేసరికి ఏంటంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన చాలా ఎక్కువ రాష్ట్రాలు హిందీలో కమ్యూనికేట్ చేయగలుగుతాయి, హిందీలో మాట్లాడగలుగుతారు. కాబట్టి హిందీ ఈ దేశానికి సంబంధించిన భాషగా చాలా మంది పేర్కొంటూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. హిందీ అనేది ఒక దేశానికి సంబంధించి అందరికీ కనెక్టివిటీ ఉండేలాగా ఒక భాష ఉండాలనేది అవసరమే. ఆ రకమైనటువంటి భాష ఉండాలి. కానీ అదే రుద్దడం అనేది సరికాదనే అభిప్రాయం చాలా మంది చెప్తుంది. ఇలా అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్లో కూడా రుద్దడం అనేటువంటి మాట ఎక్కర్లేదు. మరి దాన్ని ఎందుకని అపార్థం చేసుకున్నా తెలియదు. కానీ అమిత్ షా గారు అన్నది ఏంటంటే భారతదేశానికి అంతటికీ కనెక్టివిటీ ఉండేలాగా ఒక భాష అవసరం, అట్లా హిందీ అందరు నేర్చుకుంటే బాగుంటది అనేటువంటి ఒక సూచన చేసింది తప్ప అదేం పెద్ద రాజపత్రం కాదు, జీవో విడుదల చేయాలి. అందరు హిందీలో మాట్లాడాలి, హిందీ నేర్చుకోవాలని. ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా మనం మాట్లాడాలి. అంటే ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష మొత్తం అన్ని దేశాల్లో. ఇది కూడా పెద్ద అబద్ధం. ఇంగ్లీషు చాలా దేశాల్లో మాట్లాడారు. మనము ఫ్రెంచ్ లేకపోతే జర్మన్ ఇవన్నీ ఎందుకు నేర్చుకొని పోతున్నాం అంటే అక్కడ ఇంగ్లీష్ అంటే పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మన దగ్గర నుంచి విదేశాలకు పోయే వాళ్ళు కూడా ఎక్కువగా కోచింగ్ సెంటర్లకు పోయి ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, స్పానిష్ కానీ ఇట్లాంటి భాషలన్నింటినీ నేర్చుకొని పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే చాలా దేశాల్లో ఇంగ్లీషుని పెద్దగా గుర్తించరు. ఆయా దేశాల్లో వాళ్ళ యొక్క స్థానిక లాంగ్వేజ్ పైనే ఎక్కువ అందరూ మాట్లాడాలి, వాటి మీద ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఉంటారు.
మన దేశానికి వచ్చేసరికి ఏంటంటే మనకు మొత్తం దేశ వ్యాప్తంగా అంతటికి సంబంధించినటువంటి ఒకే భాష మన గతంలో నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. అయితే సంస్కృతం ఉండేదేమో, మరి దాని గురించి ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మరి సంస్కృతమే నిజంగానే అందరూ మాట్లాడేటోళ్ళ, లేకపోతే సంస్కృతాన్ని కూడా కొన్ని పాటల్లో మాట్లాడేటోళ్ళ అనేది ఇంకా దాని గురించి కొద్దిగా లోతుగా అధ్యయనం చేసినటువంటి అవసరం. అయితే ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉండబడేటువంటి అధికార భాషను, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉండే ఆ స్థానిక మాతృభాషను నేర్చుకుంటూనే హిందీని కూడా తెలుసుకోవడం అవసరము. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి కూపస్థ మండుకల్లాగా ఒకే దగ్గర ఉన్నాం కదా, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పోయినప్పుడు ఇతర ప్రాంతాల్లో నేను కర్ణాటక పోయి తెలుగులో మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, తమిళనాడు పోయి తెలుగులో మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. అయితే అక్కడ పోయినప్పుడు కొద్దిగా కమ్యూనికేట్ కావడానికి, లేదా ఉత్తర భారతదేశానికి పోయినప్పుడు కమ్యూనికేట్ కావడానికి ఈ హిందీ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవడంలో నష్టం లేదు. నువ్వు హిందీలోనే ఎగ్జామ్ రాయాలి, హిందీలోనే డిగ్రీ ఉండాలి, హిందీలోనే పట్టా ఉండాలని చెప్పి అడగట్లే. హిందీ తెలిసి ఉండాలి. నీకు హిందీ తెలిస్తే ఏ విషయంలోనైనా కొంత నీకు ఆ భావసారూప్యత, కనెక్టివిటీ ఉంటుంది, నువ్వు ఆడికి పోతే ఈజీగా నీ పనులు చేసుకోగలుగుతావు అనేటువంటి ఒక మాట తప్ప ఇంకోటి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లనే దీనికోసం ఏం చేసాం, గతంలో హిందీ అనేటువంటి దాన్ని ఒక సెకండ్ లాంగ్వేజ్ కింద పనికిరాని భాషగా పెట్టి దానికి 18 మార్కులు వస్తే పాస్ అన్నా. అది కూడా ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పు. నువ్వు అన్ని భాషలకు సమానంగా హిందీ భాషను కూడా చూడాలి, కానీ హిందీ అనేది పనికిరాని భాష, దీంట్లో 18 మార్కులు వస్తే పాస్ అనేది ఒకటి చెప్తారు. సంస్కృతం అనేది నువ్వు సంస్కృతంలో చదువు కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయని చెప్పి ఇంకోటి చెప్తారు. ఈ రెండు రకాలు, అంటే ఒక భాషకు సరైనటువంటి గౌరవం ఇవ్వనటువంటి సందర్భం ఇందులో మనకు కనబడతా ఉంది. కాబట్టి హిందీ అనేది నువ్వు సబ్జెక్ట్ పెడితే ఖచ్చితంగా హిందీలోనే మాట్లాడాలా, హిందీలో రాయాలనేటువంటి నిబంధన కూడా ఇలా సెంట్రల్ స్కూళ్ళలో ఉంది. సెంట్రల్ స్కూళ్ళలో బాగా హిందీని ఎక్కువగా చెప్తారు. కాబట్టి సెంట్రల్ స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లలు స్వచ్ఛమైనటువంటి హిందీ మాట్లాడగలరు. అయితే హిందీలో కూడా చాలా సందర్భాలలో భోజ్పురిలో మాట్లాడేటువంటి హిందీ ఒక రకంగా ఉంటుంది, ఆ యూపీలో ఇతర ప్రాంతాల్లో మాట్లాడే హిందీ ఒక రకంగా ఉంటుంది. అందులో కొంత యాస తేడా ఉంటుండొచ్చు. కానీ దేశాన్ని అంతటికీ కనెక్టివిటీకి ఒక లాంగ్వేజ్ ఉండాలని అమిత్ షా ఏదైతే చెప్పిండో అది వాస్తవం. అందరు దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ దాన్ని సర్టిఫై చేసి ఖచ్చితంగా నేర్చుకోవాలి, హిందీలో పాస్ అయితేనే వాడికి మొత్తం డిగ్రీ వచ్చినట్టుగా, పట్టా వచ్చినట్టుగా భావించేటువంటి సందర్భం దేశంలో ఎక్కడ లేదు. అమిత్ షా మాట కూడా అనలేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనకు అందరికీ ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ ఉండడమే మంచిది అనే ఉద్దేశాన్ని ఆయన మాట్లాడింది. కాబట్టి దాన్ని సమర్థించాలి, స్వాగతించాలి. రైట్. నారాయణ రాజు గారు, మీరు చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వమో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమో హిందీని ప్రామాణికం చేయాలి, కనెక్టివిటీ పెంచడానికి హిందీని నేర్పించాలి అని చెప్పడంతో పాటు ఏ విధమైన చర్యలు తీసుకుంటే నిజంగా హిందీ భాషకు ప్రజల్లో పట్టు కానివ్వండి, హిందీ మీద అభిమానం ఇప్పటికే ప్రజల్లో ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి కొంత మిగిలిన భాషలతో పోలిస్తే అవకాశాలు కూడా తక్కువ అని చెప్పొచ్చు. ఏ విధంగా చేస్తే హిందీ భాషను నిజంగా ఒకటే కనెక్టివిటీ భారతదేశానికి మొత్తం ఒక భాష అనే విధంగా తీసుకురావడానికి ఒక ఆస్కారం ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు ఇంతవరకు పెద్దలు ఇద్దరు కూడా చెప్పారు, ఎక్కడ ఈ భాషను నేర్చుకోండి, ఇది కాకపోతే మీకు ఏదో సర్టిఫికేట్ ఇవ్వమో లేకపోతే ఉద్యోగం ఇవ్వమో అని ఎక్కడ చెప్పలేదు. రెండు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. నేను సెంట్రల్ యూనివర్సిటీ తమిళనాడు తిరువారూర్ అంటే ఆల్మోస్ట్ చాలా రూరల్ ఏరియా. అయినప్పటికీ బజార్లోకి వెళ్ళినప్పుడు నేనేదో చిన్న చిన్న తమిళం శబ్దాలు అడగగానే వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళ మదర్ టంగ్ తమిళం కాదు. అక్కడ చాలా ఇల్లిటరేట్, అంటే బాగా ఈవెన్ ముస్లిం వాళ్ళు కూడా ఆ కూరగాయలను అడిగితే 20 రూపాయ 10 రూపాయ 30 రూపాయ అని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళకి హిందీలో చెప్తే మళ్ళీ వాళ్ళే వస్తారు. అంటే ఇది ఒక వ్యాపారం టెక్నిక్. అంటే వాళ్ళకి ఏం హిందీ రాదు, అంటే వాళ్ళకి వచ్చిన హిందీ ఏంటంటే అది ఎంత రేటు చెప్పగలరు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక సానుకూల దృక్పథం. అవసరమైనప్పుడు ఖచ్చితంగా హిందీని వాళ్ళకి తెలిసిన హిందీ నేర్చుకుంటారు. రెండు, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే చాలా మంది హిందీ నేర్చుకోవాలి, దానికి ఏం పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో నిల్చుంటే ఆటోమేటిక్ గా హిందీ వస్తుంది. రెండు, అమిత్ షా గారు ఎక్కడా కూడా ఇదే నేర్చుకోండి, దీనివల్లనే ఉద్యోగం ఇస్తాం ఇలాంటి ఏమీ చెప్పలేదు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒక సానుకూలమైన అంశం ఏంటంటే మన భారతీయులందరికీ ఒక కనెక్టివిటీ, అంటే ఒక సంపర్క భాష, అంటే లింక్ లాంగ్వేజ్ గా హిందీ అయితే ఈజీ. ఎందుకు, ఎక్కువ మంది ఎక్కడ ఎన్నిసార్లు చేసినా, ఎంత ఇంగ్లీష్ లో ఎన్ని సెమినార్లు చేసి మాట్లాడినా బయటికి ఇలా వస్తూనే అరే భాయ్ సాబ్ హిందీ
వెంటనే ప్రారంభం అయిపోతుంది. ఎందుకంటే అది ఇది కామన్. ఈవెన్ చాలా బయట సెమినార్లు కానీ ఇక్కడ నార్త్ అవసరమంటూ కొంత ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు, అయిపోగానే ఇమీడియట్ గా హిందీలోకి వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడ హిందీ అన్నది మన భారతీయ ఆత్మ, మన భారతీయ భాష. ఇది కంపల్సరీ అని ఎక్కడా చెప్పలేదు. ఎవరికి అవసరమే. మీకు చాలా ఇంకొక విషయం, ఈ మిగతా రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో ఫీజు తక్కువ, తమిళనాడులో ఎక్కువ డబ్బులు ఇచ్చి హిందీ నేర్చుకుంటున్నారు. ఇది చాలా మీకు చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హిందీ నేర్చుకుంటే బయటకు వెళ్ళాలి, కావాల్సిన వాళ్ళు అందరూ ప్రజల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అమిత్ షా గారు చెప్పిన దాంట్లో ఒక మంచి విషయం ఏంటంటే మనందరికీ ఒక లింక్ లాంగ్వేజ్, కనెక్టివిటీ కావాల్సింది హిందీ అన్నది అందరికీ తెలిసిందే. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కానీ చాలా మంది ఇంగ్లీష్ అంటారు. ఈ దేశంలో ఎంతమందికి ఎంత ఇంగ్లీష్ వచ్చో మన అందరికీ తెలుసు. దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అందరు ఇంగ్లీష్ పరిజ్ఞానం అందరికీ తెలుసు. అది పక్కన పెడితే మనకి ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక పాజిటివ్నెస్, అంటే భారతీయ భాషల్లో మాట్లాడకపోతే మనకేదో కల్చర్ తెలియదేనో, లేకపోతే మన నాగరికులం కాదేమో అన్న ఒక దురభిప్రాయాన్ని మనం దూరం చేయాలి. మన భాషలో, మన భారతీయ భాషల్లో మాట్లాడడాన్ని గౌరవంగా మనం మాట్లాడతాం. మన భాష అన్నది చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ రాదేమో, ఇంగ్లీష్ రాకపోతే ఏమైపోదు. కానీ ఈ దురభిప్రాయాన్ని మనం తొలగించాలి. ఇందాక మీరు చాలా సార్లు అందరూ వలసవాదులు ఇలాంటివి, ఈ భారతదేశం అందరిది, అన్ని భాషల వారిది, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ వలస అక్కడ వలస ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు. కాబట్టి మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఇలాంటి వలసవాదులు, వలస వచ్చిన వాళ్ళను నిజంగా, అంటే ఇప్పుడు చెప్తున్నాను, బీహార్ నుంచి తెలంగాణకు వచ్చి ఉంటారు, వాళ్ళకి మన కనెక్టివిటీ హిందీయే కదా. నిజంగా వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు అలాంటి హిందీని మనందరం గౌరవించాలి కదా అనేది ఉద్దేశం. అందులో తెలంగాణలో, హైదరాబాద్ లో తెలుగులో కన్నా హిందీలో మాట్లాడితే ఈజీగా మీ పని అయిపోతుంది. అవును. అందువల్ల ఏంటంటే హిందీ అమిత్ షా గారు చెప్పిన దాంట్లో ఒక సానుకూలమైన అంశాన్ని మన అందరం, ఎందుకంటే మనందరికీ ఒక భారతీయ భాష, మీరు తెలుగు మాట్లాడండి, తమిళ మాట్లాడండి, కన్నడ మాట్లాడండి, మనది మన ఇంట్లో మన ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు. కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ మందితో కనెక్ట్ అవుతున్నప్పుడు మనందరికీ ఒక భారతీయ భాష అవసరం, అది హిందీ. ఇందులో సందేహం ఏం లేదు, అందరూ ఒప్పుకునేదే. అంటే దానికోసం సర్టిఫికెట్లు అవసరం, డిగ్రీలు అవసరం అనేది పక్కన పెడితే కనీసం మన మినిమం రిక్వైర్మెంట్, బయటకు బజార్కి వెళ్ళినప్పుడు, స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఒక చిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఎవరన్నా మనం బయట ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన మినిమం నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీలుగా మనకి ఒక భారతీయ భాష కావాలి. ఆ భారతీయ భాష హిందీ అయి ఉండాలి అన్నది అమిత్ షా గారు చెప్పింది. ఇది ఒక విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తే ఆత్మనిర్భర్ భారత్. ఎందుకంటే ముందు అసలు మన ఆత్మనిర్భర్ అనేది మన భాషలోంచే వస్తుందాం, మన భాష ద్వారానే మన సంస్కృతి పూర్తిగా వస్తుంది. అప్పుడే మనకు పూర్తి గౌరవం వస్తుంది. మనం ఏమిటి, మనం ఎవరో, మన భారతీయులు, మన భారతీయ భాషనే, అది హిందీయా, తమిళమా, మలయాళమా, కానీ ఇవన్నీ ఒకదానితో లింక్ అయి ఉంటాయి. హిందీని డెవలప్ చేయడం, హిందీ బాగా అభివృద్ధి చెందడం అంటే హిందీతో పాటు అన్ని భారతీయ భాషలు అభివృద్ధి చెందుతాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇది క్లియర్ గా ఉంది. ఎందుకంటే పూర్తిగా మాతృభాషలతో పాటు భారతీయ భాష, అన్ని మాతృభాషలు ఎక్కడ ఇది కనుక మనం పూర్తిగా ఇంప్లిమెంట్ ముందు మనం అసలు జ్ఞానం, భాష ఈ రెండింటిని మనం తేడాను తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మన భారతీయ భాషల్లో మనం ఇవ్వడానికి ప్రయత్నించాలి. మన భారతీయ భాషల్లోనే మన అందరికీ కనెక్టివిటీని పెంచాలి. మన లింక్ లాంగ్వేజ్, సంపర్క భాష అంటాం కదా, ఆ లింక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా మన భారతీయ భాష అయి ఉండాలి, అది హిందీ అయి ఉండాలి. ఇందులో ఎవరిని తమిళని తక్కువ చేయడమో, లేకపోతే తెలుగుని తక్కువ చేయడమో, కన్నడని తక్కువ చేయడం, బెంగాలీని తక్కువ చేయడం అన్నది ఎక్కడా లేదు. ఇదన్నీ ఏంటంటే అపోహలు, కల్పనలు, అవి రాజకీయ వైరుధ్యాలు ఉన్న వాళ్ళు మాట్లాడారు. అది సంబంధం లేదు, ఎందుకంటే మనకు రాజకీయాలకు సంబంధం లేదు. మనం కేవలము మన భారతీయ భాష పూర్తిగా ముందుగా మన ప్రజలకి మన భాషని పూర్తిగా, మన భాషలోనే మన సంస్కృతి, మన గౌరవము, మన పూర్తి అస్తిత్వం భాషలోనే ఉంటుంది. కాబట్టి ఇది భారతీయ భాషలోనే ఉండాలని మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది. ఇందులో ఎటువంటి వ్యతిరేకించవలసిన అంశం అయితే నాకు తెలిసినంత వరకు కనిపించింది.
రైట్. సర్రాజ్ గారు, అంటే ఇప్పుడు నిజంగా కూడా నారాయణ రాజు గారు చెప్తుంటే నిజంగా మార్కెట్లోకి వెళ్ళని ఎక్కడికి వెళ్ళని కూడా ఇంగ్లీష్ అనేది ఇంకో భాష అనేది తెలియకపోయినా హిందీ అసలు మనలో మమేకమైనట్టే అనిపిస్తోంది. నిజంగా కేజీ 10 రూపాయ అనే కానీ గరం గరం ఛాయ్ తాగుదామా అని కానీ, అంటే ఇవంతా కూడా హిందీ మనకు తెలియకుండానే మన లైఫ్లో మన మాతృభాషతో పాటు అది మమేకమై వచ్చింది. అంటే ఇంగ్లీష్లో హలో అన్న అర్థం కాకపోవచ్చు కానీ నమస్తే జీ అనగానే అర్థమైపోతుంది. అలాంటి హిందీ భాషని ఇంకా ప్రజల్లోకి తీసుకువచ్చి ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలంటారు? ఇప్పుడు మనం యాక్చువల్ గా అమిత్ షా గారు కూడా చెప్పింది ఏంటంటే హిందీకి ప్రాంతీయ భాషల మధ్య అనుసంధానం జరగాలి, ఆ రెండిట్ల మధ్య నుండి సంబంధం మరింతగా పెరగాలని ఆయన ఉద్దేశం. నిజానికి మన తమిళియన్ ఒక హిందీ భాష నేర్చుకుంటే డైరెక్ట్ గా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో మాట్లాడగలుగుతాడు. వ్యాపార కార్యకలాపాలు కానీ, ఆర్థిక కార్యకలాపాలు కానీ, సేవా రంగంలో కార్యకలాపాలు కానీ అన్ని కార్యకలాపాలు ఆయన చేసుకోగలుగుతాడు. అయితే మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు? ఇంకొక భాషను తీసుకొచ్చి మనం మాట్లాడవలసిన అవసరం ఉందా? నేర్చుకుని ఆ భాష ద్వారా మూడో భాష దగ్గరికి వెళ్ళాలా? మూడో భాషా ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉందా? అది లేదు. అన్ని భారతీయ భాషలు హిందీ తోటి ప్రత్యక్షంగా కానీ అనుసంధానించబడినట్లయితే మనకి ఇంగ్లీష్ అవసరం మెల్లిగా తగ్గిపోతుంది. నిజానికి మొదట్లో మనం అనుకున్నది అదే. అయితే మన త్రిభాషా సూత్రాన్ని మనం అడాప్ట్ చేసుకుని దాంట్లో మొట్టమొదటి మీరు వినుంటారు, ఫస్ట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ చెప్తాం? ఇంగ్లీష్. సెకండ్ లాంగ్వేజ్ కింద మన మాతృభాష, థర్డ్ లాంగ్వేజ్ కింద మిగతా హిందీ కానీ మిగతా భారతీయ భాషలు కానీ చెబుతూ వస్తాం. నిజానికి మన మాతృభాషలు ఫస్ట్ లాంగ్వేజ్ కావాలి, సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ ఉంటూ మన మాతృభాషతో హిందీకి అనుసంధానించే భాషగా ఉండాలి, మూడో భాషల కింద ఇంగ్లీష్ కానీ ఇతర భాషలు కానీ ఉండాలి. అయితే మన పరిస్థితి మొదటి భాష కింద ఇంగ్లీషు, మిగతా భాషలన్నీ వెనకాల ఉన్నాయి. అయితే ఈ మూడో భాష కింద అవసరం లేకుండా ప్రత్యక్షంగా హిందీకి ఇతర భారతీయ భాషలకి సంబంధంగానే ఉన్నట్లయితే వాటి ద్వారా నేర్చుకున్నట్లయితే మరింతగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది ఒకటి. అయితే ఇంతకు ముందు ఈ భాషా పరంగా ఎందుకు భాష ఉపయోగపడుతుంది అంటే ప్రజల మధ్య మాట్లాడుకోవడానికి, వాళ్ళ మధ్య అనుసంధానానికి, కమ్యూనికేషన్ కి భాష మనం మాట్లాడతాం. రెండో పని ఏంటంటే ఒక విద్యా మాధ్యమంగా, ఎడ్యుకేషన్ మీడియం కింద సేవా రంగంలో దీన్ని ఉపయోగించడం. సేవా రంగం అంటే మన బజార్లో కొనుక్కోవడం దగ్గర నుంచి ఆఫీసులో కార్యకలాపాలు కానీ, న్యాయ వ్యవస్థ నడవడం కానీ, ఇంకా ఇతర ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ నడపడం కానీ, ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేది అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి భాషని ఇలా వాడతాం. ఈ భాషల్ని మనం హిందీ తోటి మన భాషల్ని అనుసంధానించుకుని హిందీని కూడా అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే సంస్కృత పదాలని మన అన్ని భారతీయ భాషల్లో విస్తృతంగా వాడుతూ ఉంటాం. అందువల్ల మనకి చాలా తొందరగా హిందీ నేర్చుకోవడం కూడా సులువే. అయితే ఈ అనువాద ప్రక్రియ, నేర్చుకునేటటువంటి విధానాలు, ఈ పాఠ్యక్రమాల్లో కొంత వెసులుబాటు, సులువుని తీసుకుని వస్తే వాళ్ళు తొందరగా మన ప్రజలందరూ కూడా హిందీని నేర్చుకుంటారు. దీనివల్ల ప్రత్యక్షంగా ఏంటంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది బలపడుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో మీరు స్పీచ్ ఇస్తే ఎంతమంది గ్రామీణులు అర్థం చేసుకుంటారు? అదే హిందీలో చెబితే 100 మాటల్లో 70-80% మాటలు వీళ్ళకి అర్థమవుతాయి. పూర్తిగా వాక్యాలు అర్థమైపోయిన భావాన్ని గ్రహించేటువంటి పరిస్థితి మనకి అన్ని భారతీయ భాషలను కనబడుతుంది. అలాగే మనకి ప్రజల భాషలో న్యాయ వ్యవస్థ ఉన్నా, పరిపాలన వ్యవస్థ ఉన్నా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా ప్రజాస్వామ్యం బలపడడానికి కూడా ఇది పనిచేస్తుంది. అందుకని మనం చిన్నప్పటి నుంచి మన మాతృభాష అంటే హిందీయేతర ప్రాంతాల్లో మన మాతృభాషలతో పాటుగా హిందీని మనం పిల్లలకి నేర్పించగలిగితే ఇంగ్లీష్ కి 3వ స్థానం వస్తుంది. అవసరమైనప్పుడు ఇంగ్లీష్ని కూడా తప్పకుండా మనం నేర్చుకుంటాం. అయితే ఇంగ్లీషు నేర్చుకుంటేనే అన్ని పనులు జరుగుతాయి అనుకునే భ్రమల నుంచి మనం తొలగి ముందుకు వెళ్తే మన దేశం స్వయం సమృద్ధిగా తప్పకుండా వెళ్తుంది. భారతీయ భాషల మధ్య అనుసంధానం చేస్తూ హిందీకి ప్రాంతీయ భాషల మధ్యకి సమృద్ధంగా మనం ఒక సేతువుని నిర్మించగలిగితే భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుందనే దిశగానే మనకి అమిత్ షా గారు సూచన చేస్తూ ఈ మాటలు చెప్పారని నేను భావిస్తున్నాను. రైట్. కపర ప్రసాద్ గారు, చివరిగా మీరు చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సమన్వయంగా ముందుకు వెళ్తే హిందీ భాషను నిజంగా ప్రామాణికంగా అందరూ మాట్లాడే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, ఇప్పటికే ఉన్న భాషను ఇంకా విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది?
అంటే ఇక్కడ ప్రధానంగా నేను ఇందాక మాట్లాడినప్పుడు చెప్తున్నాను, హిందీ అనేదాన్ని ఏదో ఊరికే పనికిరాని భాషగా చెప్పడం, అందులో 18 మార్కులు అయితే పాస్ అవుతారు అనేటువంటి ఒక విధానం పెట్టి అది పెద్ద అవసరం లేదు అనే సబ్జెక్ట్ లాగా చేసినారు. అట్లా కాకుండా హిందీ కూడా ఒక సబ్జెక్ట్ గా ఉండాలి. ఖచ్చితంగా ఇది ఏదో 6వ తరగతి నుంచి 7వ తరగతి హై స్కూల్లో చెప్పకుండా చిన్నప్పటి నుంచే ఆ మాతృభాషతో పాటు హిందీని కూడా నా పిల్లలకు నేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మూడు లాంగ్వేజ్లు చాలా ఇంపార్టెంట్ గా ప్రజలందరూ అంటే చదువుకున్న వాళ్ళందరికీ కూడా 3 లాంగ్వేజ్లు ఖచ్చితంగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఒకటి హిందీ, 2 మాతృభాష, 3వది ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా మనం దాని హిందీ వస్తే చాలు ఇంగ్లీష్తో అవసరం లేదనేది కూడా సరికాదు, హిందీ ఇంగ్లీష్ వచ్చే చాలు మాతృభాష అవసరం లేదనేది కూడా సరికాదు. ఎందుకంటే మాతృభాషలో మాట్లాడితేనే ఆ తీయదనము దానికి సంబంధించినటువంటి అది మనకు అర్థమైంది. మనం మన ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే మన ఊర్లో మాట్లాడుకున్నప్పుడు, మన పట్టణంలో మాట్లాడుకున్నప్పుడు, మన స్టేట్ లో మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మాతృభాషలో మాత్రమే మాట్లాడుకోవాలి. మాతృభాషను మనం పెంపొందించుకోవాలి. అట్లనే మనం మన ప్రాంతం దాటి బయటికి పోయినప్పుడు స్టేట్ దాటి బయటికి పోయినప్పుడు, లేకపోతే ఈ లాంగ్వేజ్ కాకుండా ఇంకో లాంగ్వేజ్ మాట్లాడే వ్యక్తి ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో ఖచ్చితంగా మనం మన దేశీయ భాషల్లోనే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో మనం ఎక్కడ పోయినా అందరూ తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు, వాళ్ళని ఈజీగా గుర్తుపట్టవచ్చు అనేటువంటి సామెత కూడా ఉంది మనకు. ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసి తెలుగులో మాట్లాడుకోకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారు, బయట ఈజీగా గుర్తుపడతారంట వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళు అని చెప్పి. ఆ రకమైనటువంటి భావన, అంటే తెలుగును మాట్లాడడం పూర్తిగా మర్చిపోయి ఇదేదో చాలా చిన్నతనము, తెలుగు మాట్లాడితే మనకి ఇంగ్లీష్ లో మాట్లాడితేనే గొప్పతనం అనుకునేటువంటి పరిస్థితి ఇలా నెలకొంది. అట్లనే హిందీ కూడా చాలా చిన్నతనం, హిందీలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఇది హిందీ వాళ్ళకి ఉత్తర భారతదేశం భాష, దక్షిణ భారతదేశం భాష కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. అట్లా కాదు, దక్షిణ భారతదేశం భాష అది కానప్పటికీ, ఉత్తర భారతదేశం భాషను అయినప్పటికీ కూడా మనకు అది వచ్చి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే తేడా లేకుండా భారతదేశంలో ఎక్కడికి పోయినా ఎవరో ఒక లాంగ్వేజ్ మాట్లాడాలి, ఒక లాంగ్వేజ్ లో ప్రజలందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క లాంగ్వేజ్ మనం నేర్చుకోవడంలో తప్పు లేదు. అట్లనే ఇంగ్లీష్ కూడా ఇప్పుడు మనం బయట దాటిపోయినప్పుడు ఇంగ్లీష్ కూడా అవసరమే కదా. కాబట్టి ఇప్పుడు మన పిల్లలకు మామూలుగా మాతృభాష వస్తలేదు, హిందీ వస్తలేదు, కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలు, కుక్క కూడా ఇంగ్లీష్ లో మురగాలి అనే విధంగా తయారైపోయింది మన సమాజం. అట్లా కాకుండా కేవలం హిందీ మాత్రమే కాదు, ఇంగ్లీష్ మాత్రమే కాదు, స్థానిక భాష మాట్లాడాలి, జాతీయ భాష మాట్లాడాలి, అంతర్జాతీయంగా అవసరమైనప్పుడు ఇంగ్లీష్ కూడా నేర్చుకుని ఉండాలి. ఇతర దేశాలకు పోతున్నప్పుడు ఆ ఇతర దేశాల లాంగ్వేజ్ కూడా మనం ఎంతో కొంత అర్థం చేసుకుని అందులో మనకు సంబంధించిన అంశాలు మాట్లాడే విధంగా ప్రతి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. అట్లనే ఖచ్చితంగా ఇదే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే అనేటువంటి రుద్దడంలో కూడా సరైన విధానం కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరు రుద్దట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ అమిత్ షా కానీ ఖచ్చితంగా హిందీ నేర్చుకునేటువంటి రుద్దడం ఎక్కడ రుద్దట్లేదు. కానీ హిందీ వస్తే బాగుంటుంది అనేటువంటి సూచనను మనం అందరం ఆహ్వానించాల్సిందే. ఖచ్చితంగా స్థానిక భాష, హిందీ జాతీయ భాష, అట్లనే ఇంటర్నేషనల్ స్థాయిలో అవసరమైనప్పుడు ఇంగ్లీష్, ఇవన్నీ 3 భాషలు కూడా ఖచ్చితంగా వచ్చుంటే బాగుంటది. మనకు మన లైఫే బాగుంటది, మనం ఎక్కడ పోయినా దాన్ని ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. కాబట్టి వీటిని నేర్చుకోవడంలో ఎలాంటి తప్పలేదనేది నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివూరు నారాయణ రాజు గారు, థ్యాంక్ యూ ప్రొఫెసర్ సర్రాజు గారు, థ్యాంక్ యూ కప్ర ప్రసాద్ గారు. మీ విశ్లేషణ అందించడంతో పాటు హిందీ భాష యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ముగ్గురికి కూడా. మొత్తానికి చూస్తున్నాము, హిందీ భాష భారతదేశంలోని ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేసే విధంగా ఒక భాష ఉండడం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. హిందీ భాష అనేది కొత్తగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, ప్రజల జీవనంలో మమేకమై ఉన్న భాష. అరే భాయ్ అంటూనే మొదలు పెడతాం కొత్తగా ఒక వ్యక్తి కనబడితే, అలాంటి భాష మీద ఇంకొంత ప్రజల్లోకి తీసుకువెళ్ళి కనెక్టివిటీని పెంచే విధంగా హిందీ భాషను నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి అమిత్ షా గారి మాటలను వక్రీకరించి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ అనేది మన పెంపుడు తల్లి లాంటిదే, కన్నతల్లి ఎప్పటికీ కాదు. కన్నతల్లి మన ప్రాంతీయ భాషలతో పాటు హిందీ ఏదైతే మన సంస్కృత భాష నుంచి వచ్చిందో, హిందీ ఈరోజు అనేక దేశాల్లో కూడా హిందీ భాషలో మాట్లాడినా అర్థమవుతుంది.